హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ముందుగా అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. ఆ థంబ్‌నెయిల్ మీద ఉన్న ముగ్గురిని బయటికి పంపించే కుట్ర జరుగుతుందా? ఇంతకు ఆ కుట్ర చేస్తుంది ఎవరు? కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎవరు వహిస్తున్నారు? వీళ్ళ ముగ్గురిని ఎట్లా అయినా సరే హౌస్ నుండి బయటికి పంపించే మంత్రాలు చేస్తున్నారా? ఇది మన టాపిక్. వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. అలా దీని మీద మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇంతకు ఆ ముగ్గురు ఎవరు? కిరాక్ సీత, నైనిక, విష్ణుప్రియ. ఎందుకు స్పెషల్‌గా వీళ్ళ ముగ్గురినే బయటికి పంపించాలనుకుంటున్నారు? కన్ఫర్మ్‌గా వీళ్ళు కొంతమందికి కాంపిటీటర్స్ అవుతారు. ఎవరికి వీళ్ళు కాంపిటీటర్స్ అవుతారు? పక్కాగా యష్మికి, ప్రేరణకి, సోనియాకి, అదేవిధంగా పనిలో పనిగా మన విష్ణుకి కూడా అవ్వచ్చు. ఇంకా మిగతా నబీల్ కానీ, అలానే ఇటు పక్క ఓమాదిత్య గారు కానీ, సో ఇక అభయ్ కానీ, లేకపోతే ఇటు పక్క నిఖిల్ కానీ, వీళ్ళందరినీ మనం కనుక కొద్దిగా పక్కన పెడితే వీళ్ళ ముగ్గురినే ఎందుకు అంటే కన్ఫర్మ్గా వీళ్ళ ముగ్గురు కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్సే. కొద్దో గొప్పో ఒక సింపతి కానీ, ఫన్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లో బయట ఫ్యాన్ బేస్ కానీ విష్ణుప్రియకి చాలా ఉంది. కిరాక్ సీత చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడుతుంది. ఇచ్చి పడేస్తుంది. గేమ్ అయితే మాత్రం తాట తీసి పారేస్తది. నైనిక కన్ఫర్మ్‌గా వాయిస్ చాలా క్లారిటీగా ఉంటుంది. ఆటలో కూడా 100% ఎఫెక్ట్ చూపిస్తది. మేల్స్‌కి కూడా టగ్ ఆఫ్ వార్ ఇస్తుంది. అలాంటి ఈ ముగ్గురిని ఎందుకు బయటికి పంపించాలి? ఇక్కడ కొంత మనకి తెలియకుండానే హౌస్‌లో కొంత గ్రూప్ గేమ్స్ అయితే స్టార్ట్ అయినాయి. బయటికి ఎక్స్‌ప్లోర్ అవ్వట్లేదు గానీ, చిన్నగా చాలా ఇంటర్నల్‌గా ఒక గ్రూప్ గేమ్ అనేది మొదలయ్యింది. అందులో ముందుగా చాలా సార్లు డిస్కషన్‌లో సోనియానే అంది. ఇక్కడ నేను చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాను. నేను ఒక్కదాన్ని చాలా క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మిగతా వాళ్ళందరూ కట్టు కాపీ పేస్ట్ చేస్తున్నారు. నేను ఏమనిపిస్తేనే కదా ఆడుతున్నాను నేను. సో, నేను ముందున్నాను. నా తర్వాత నిఖిల్ గానీ, లేకపోతే అభయ్ గానీ, లేకపోతే పృథ్వీ గానీ, సో వీళ్ళు ఈ వరుసలో అనమాట. కొద్దిగా కంటెంట్ క్రియేట్ చేయడంలో కొద్దో గొప్పో యష్మి బాగా ముందుంది. యష్మికి తోడుగా వాళ్ళిద్దరు షాడో గేమ్ ఇద్దరు కలిసి ఆడుతున్నారు ప్రేరణ. సో వీళ్ళందరికీ ఒక మెయిన్ కామన్ పాయింట్స్, కామన్ వ్యక్తులున్నారు. ఆ ముగ్గురు. ఈ ముగ్గురే వాళ్ళ ముగ్గురికి వీళ్ళందరికీ కాంపిటీటర్స్. అంటే వాళ్ళందరికీ ఇంటర్నల్‌గా పైకి చెప్పుకోకపోయినా లోపల ఏముందంటే మనందరం ముందుకు వెళ్ళాలి. ముందు వీళ్ళందరినీ బయటికి పంపించిన తర్వాత మనం మన గేమ్ ఆడాలి. కాబట్టి ముందు మనం అందరం కలిసి ముందుకు వెళ్ళాలి. ఇది మెయిన్ అనమాట. ఇదే విషయాన్ని డైరెక్ట్‌గా అభయ్‌తోనే ఒక మాట అంటుంది. సో నిఖిల్ మన గురించి భయపడుతున్నాడు. మనం ఎక్కడ నామినేట్ చేస్తాము అంటే అప్పుడు అభయ్ అంటాడు. వాడు గనక ఇలానే గనక డల్‌గా, ఎమోషనల్‌గా ఉంటే ఈ పాయింట్ మీద నేను నామినేట్ చేస్తాను అని. అప్పుడు చాలా సేపు మాట్లాడిద్ది సోనియా. ఎట్లా చేస్తావు? నువ్వు టగ్ ఆఫ్ వారు. నువ్వు వాడితో వాడాలని కోరుకుంటున్నావు. వాడికి టైం ఇవ్వాలి కదా! సో వాడసలు మెయిన్ పిల్లరు. అలాంటి వాడిని నువ్వు ఎలా నామినేట్ చేస్తావు? మనం ఎలా నామినేట్ చేసుకుంటాము? సో మనమందరం ఎవరైతే కొద్దిగా బాగా ఆడుతున్నామో ఇదే టాపిక్‌ని పృథ్వీతో కూడా మాట్లాడుతున్నారన్నమాట. సో వీళ్ళందరూ మనం ఇలా 1, 2, 4 పొజిషన్‌లో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు కన్ఫర్మ్‌గా. సో మనం కంపల్సరీగా ఉండాలి అన్న ఒక పాయింట్ ఆఫ్ ఇంటెన్షన్‌తో ఉన్నారు. అంటే ఏంటి? వీళ్ళందరూ కన్ఫర్మ్‌గా ముందుకు కలిసి వెళ్ళాలి. కలిసి వెళ్ళేదాకా మిగతా వాళ్ళని పంపిస్తూ మనం కొంతకాలం ముందుకు సాగాలంటే మనందరం కలిసి ఆడాలి. ఇలా కలిసి ఆడుతున్నదే యష్మి ప్రేరణ. నో డౌట్. వాళ్ళిద్దరూ చాలా క్లియర్ కట్‌గా కలిసి ఆడుతున్నారు. అట్లానే సోనియాతో అయిన ఒక ఫ్రెండ్‌షిప్ బాండ్ ఏదైతే కుదిరిందో ఫస్ట్‌లో కొద్దిగా టగ్ ఆఫ్ వార్ అయ్యి కొద్దిగా బాగా విపరీతంగా టార్గెట్ చేసినా దాన్ని సపరేట్ చేయడానికి మేము గ్రూప్ గేమ్ ఆడతలేదు, మేము కలిసి ఆడతలేదు అనే విషయాన్ని సపరేట్ చేయడానికి తనతోనే ఫ్రెండ్షిప్ చేసి తెలియకుండానే ఒక మంచి బాండింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. అలానే సేమ్ పృథ్వీకి కానీ అటు పక్క యష్మికి కావచ్చు, పృథ్వీకి అట్లానే ఇటు పక్క వచ్చేసరికి సోనియా కావచ్చు, అట్లానే అబ్బాయికి నిఖిల్కి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కావచ్చు, అబ్బాయికి సోనియాకు ఉన్న రిలేషన్ కావచ్చు, అబ్బాయికి ఇటు పక్కకు వచ్చేసరికి యష్మికి ఉన్న ఇది కావచ్చు. ఇవన్నీ కనుక చూసుకుంటే చూడండి వీళ్ళు కన్ఫర్మ్‌గా వీళ్ళందరూ కలిసి ముందుకు వెళ్ళాలి. అవసరమైతే ఒకళ్ళకి ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఆ హెల్ప్ బయటికి కనపడకుండా సో మనం ఏదో కలిసి ఆడుతున్నట్టుగా కాకుండా ఒక క్లాన్ ఇప్పుడు ఒక అదృష్టం మనకు ఒక అవకాశం దొరికింది. మేమందరం క్లాన్‌లో ఉన్నాం కాబట్టి ఆ క్లాన్‌లో ఉంటూనే ఆపోజిట్ టీమ్స్‌లో అయినా కూడా సో వీళ్ళందరి టార్గెట్ ఒకళ్ళే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిరాక్ సీత అన్నా కూడా, నైనిక అన్నా కూడా, యష్మి అన్నా కూడా, ఇటు పక్క యష్మి సారీ విష్ణుప్రియ అన్నా కూడా ప్రేరణకి పడతలేదు.
యష్మికి పడతలేదు. విష్ణుప్రియ ప్రస్తుతానికి క్లాన్లో ఉన్నా, నిఖిల్ క్లాన్లో ఉన్నా సోనియాకి అస్సలు పడతలేదు. సో ఆల్మోస్ట్ ఏదో ఇక తప్పదు కదా అని ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టే ఉన్నాడు తప్ప నిఖిల్. సో జెన్యూన్గా విష్ణుప్రియతో యాక్సెప్ట్ చేయట్లేదు, నో డౌట్ అది. సో కానీ విష్ణుప్రియకు ఒక పొసెసివ్నెస్ ఉంది. అంటే విష్ణుప్రియ తను గెలవాలని కోరుకోవడం కన్నా కూడా పోనీలేపం నిఖిల్ గెలవాలని కోరుకుంటుంది ఇంకా. కానీ ఇటు పక్క కంపల్సరీగా నిఖిల్ చాలా క్లియర్గా సోనియాతో బాండింగ్లో చాలా మంచి హెల్దీ ఒక జెన్యూన్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నాడు, ఫ్రెండ్షిప్పే. కానీ దాని తగ్గట్టు ఏమనుకుంటున్నాడు, కన్ఫర్మ్గా అమ్మాయిని ముందుకు తీసుకెళ్లాలని కూడా అనుకుంటున్నాడు. అదే క్రమంలోనే నిన్న టాస్క్ తనకు అవకాశం ఇవ్వటం మంచి అవకాశం. ఎందుకంటే తన టాస్క్ ఆడతలేదు, టాస్క్ అసలు ఏం ఆడతలేదు అని ఒక కామెంట్స్ వచ్చే టైంలో తనకు అవకాశం ఇచ్చాడు, టాస్క్ ఆడిచ్చాడు. తను గెలవడానికి తను కూడా చాలా కష్టపడి ఆడాడు, కసిగా ఆడాడు. తను చాలా ఫాస్ట్గా చేయబట్టే ఆ అమ్మాయి కూడా చాలా ఫాస్ట్గా చేసింది. తనకు అవకాశం ఇవ్వటం తనని కన్ఫర్మ్గా ముందుకు తీసుకెళ్ళగలిగాడు. చాలా క్లియర్గా నిఖిల్ సోనియాని ముందుకు తీసుకెళ్ళడానికి తోడుగానే నిలబడతాడు, అండగా ఉంటాడు. వచ్చిన ప్రతిసారి సద్వినియోగం చేసుకుంటాడు కూడా. సేమ్ అట్లానే పృథ్వీని కూడా కన్ఫర్మ్గా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలే చేస్తారు. పృథ్వీకి వాళ్ళకి మంచి ర్యాపో ఉన్నదనమాట. సో కాబట్టి పృథ్వీని కూడా ఆ కోవలో ముందుకు తీసుకువెళ్ళాలి. ఇక ప్రస్తుతానికి సోనియాకి, యష్మికి, అటుపక్క ప్రేరణకి పడకపోయినా సో అటొక బ్యాచ్ రన్ అవుతుంది అక్కడ. అలానే పృథ్వీకి అటుపక్క యష్మికి మంచి రిలేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా అభయ్తో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు పైకి ఎంత ఇదిగా ఉన్నా కూడా కన్ఫర్మ్గా వాళ్ళందరూ అడుగులు ముందుకే వేయాలని కోరుకుంటారు. మనం ముందుకు వెళ్ళిన తర్వాత మనం కొట్టుకుందామనే స్ట్రాటజీయే ఫాలో చేస్తున్నారు. కానీ పైకి మాత్రం గ్రూప్ గేమ్ ఆడుతున్నాము అని ఒక ఇది కాకుండా కాగలకార్యం గంధర్వులే పూర్తి చేశారన్నట్టుగా బిగ్ బాసే క్లాన్లు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ క్లాన్లో ఉంటూనే వచ్చిన ప్రతి అవకాశాన్ని వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలో చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతానికి కిరాక్ సీత కానీ, అదేవిధంగా ఇటు పక్క నైనిక కానీ, విష్ణుప్రియ. సో నైనిక చాలా కంప్లీట్ డల్ అయిపోయింది. తనకు అవకాశాలు రావడం లేదు, తన అవకాశాలు తీసుకోవాలి. కిరాక్ సీతకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. కానీ సో కిరాక్ సీతతో కంపల్సరీగా అందరికీ ఒక డిఫర్ ఉందన్నమాట. కిరాక్ సీత కన్ఫర్మ్గా మనందరికీ కాంపిటీటర్ అవుతుంది అని ఒక ఫీలింగ్ వాళ్ళ మనసులో ఉంది. అది పృథ్వీ కావచ్చు, యష్మి కావచ్చు, లేకపోతే సోనియా కావచ్చు, లేకపోతే ప్రేరణ కావచ్చు, క్లియర్గా తెలుసు. అందుకే ఎక్కడ దొరికినా సరే అమ్మాయిని కార్నర్ చేయడానికి, ఆ అమ్మాయిని నామినేషన్ పాయింట్లో లాగటానికి, అమ్మాయిని కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి చాలా మ్యూచువల్గా చాలా ప్లాన్డ్గానే ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక విష్ణుప్రియ సడన్గా స్ట్రోక్ ఇచ్చింది నిఖిల్కి. నిఖిల్ క్లాన్లోకి రావడమే విష్ణుప్రియ చాలా పెద్ద స్ట్రోక్ ఇచ్చింది. కానీ విష్ణుప్రియ మీద అందరికీ ఎక్కడో కొంత, అంటే ఫస్ట్ సోనియాకు ఉన్నా ఎక్కడో కొంత విష్ణుప్రియ మీద ఒక సానుభూతి ఉన్నా పెద్ద లైట్ తీసుకునే బ్యాచ్. నిజం చెప్పాలంటే ఆ పెద్ద లెక్కలోకి రాదులే ఈ అమ్మాయి, ఎంతకాలం ఉంటుందని. కానీ ఒక చిన్న భయం ఉంది ఈ అమ్మాయికి. బయట ఉన్న ఫ్యాన్ బేస్ కావచ్చు, అట్లానే ఈ మధ్య కాలంలో తనకు పెరిగిన ఒక చిన్న ఇమేజ్, సింపతి రైజ్ కావచ్చు, అది తగ్గించే కార్యక్రమాలు ఇప్పుడు చిన్నగా చేస్తారు. అది అభయ్ నుంచి స్టార్ట్ అవుతుంది, సో యష్మి నుండి స్టార్ట్ అవుతుంది, అట్లానే ప్రేరణ నుంచి స్టార్ట్ అవుతుంది, సోనియా నుండి స్టార్ట్ అవుతుంది. నిఖిల్ క్లాన్లో ఉన్నా కూడా సో నిఖిల్ దానికి అవకాశాలు ఇస్తాడా ఇవ్వడా? సో అవకాశం దొరికినప్పుడు అది నిఖిల్ దాన్ని ఎలా అంటే గేమ్ ముందుకు గెలవాలనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టి సో అవకాశం ఇవ్వకపోతే ఆటోమేటిక్గా తన ఆట సప్రెస్ అయిపోతుంది. నైనిక ఆల్మోస్ట్ చాలా డల్ అయిపోయింది. ఆ అమ్మాయికి అవకాశాలు రావటం లేదు, ప్రజెంట్ తను కూడా ముందుకు రావటం లేదు. సో అట్లానే తను కూడా చాలా వరకు వీళ్ళు చాలా సైలెంట్గానే ఉంచడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ ముగ్గురిని బయటికి పంపించే కార్యక్రమాలు లోపల తెలియకుండా కుట్ర జరుగుతూనే ఉంది. ఈ కుట్రకి పాత్రదారులు ఎవరయ్యా అంటే నేను చెప్పిన పేర్లు అందరూ, అంటే వీళ్ళందరూ కావాలని పంపించినట్టు కాదు, వాళ్ళందరూ ఇంటర్నల్గా వాళ్ళందరూ కలిసి ముందుకు వెళ్ళాలని ఒక ఆట ఆడుతున్నారు. తెలియని ఒక గ్రూప్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. ఇదంతా ఎలాంటి సందేహం లేదు. ఇది ఇంకా చివరికి ఎలా అయిపోతుందంటే వాళ్ళు నామినేషన్ వేసుకోకుండా వీళ్ళని నామినేట్ చేసుకునే స్థాయికి వచ్చేస్తుంది అనమాట. దానికి తగ్గట్టుగానే క్లాన్లు డివిజన్లు ఇవన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి అంటే కాగలకార్యం గంధర్వులు పూర్తి చేస్తున్నట్టుగా ఈ క్లాన్ల రూపంలో కావచ్చు, అలానే టాస్కుల రూపంలో కావచ్చు, రేషన్ గెలవాలనే తాపత్రయం కావచ్చు, డబ్బుల్ని పెంచాలి, మనం కన్ఫర్మ్గా ప్రైజ్ మనీని పెంచాలనే తాపత్రయం కావచ్చు, వాళ్ళే అవకాశాలు తీసుకుంటూ వీళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా చిన్నగా లైట్ వేలో తొక్కుతూ వస్తారు. సేమ్ ఇదే పని మణికంఠ మీద కూడా జరిగింది.
సో మణికంఠ కూడా చాలా క్లియర్గా అంటే ఈ మధ్య కాలంలో మణికంఠ అన్ని విషయాలు ఇన్వాల్వ్ అవుతూ అనవసరంగా తన తాను తగ్గించుకుంటున్నాడు. సేమ్ అదే ఎప్పుడైతే ఎక్కువ మాట్లాడుతూ ఉంటామో, అనవసరమైన టాపిక్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటామో మన డొల్లతనం బయటపడుతూ ఉంటుంది. ఆ పాయింట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆల్రెడీగా యష్మితో పెట్టేసుకున్నాడు. యష్మి మొహమాటం లేకుండా చెప్పేసింది మొత్తం ప్రతి నామినేషన్లో నువ్వు ఉంటావు అని చెప్పేసి. అలానే నైనా నా ప్రేరణతో పెట్టేసుకున్నాడు. ఇక వీళ్ళందరూ ఏం చేస్తారు, ఇంకా అవకాశం దొరికినప్పుడల్లా ఈ అబ్బాయిని డౌన్ చేయడానికి ట్రై చేస్తారు. సో అటుపక్క సేమ్ దీనికి అలా నెగిటివ్ భావాలు కలిగి ఉన్న అటుపక్క అభయ్కి ఆల్రెడీగా నెగిటివ్ ఒపీనియన్ కలిగి ఉన్నాడు. సో ఇట్లా ఆటోమేటిక్గా నెగిటివ్ ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక చిన్న తెలియకుండా ఒక చాలా స్ట్రాటజికల్గా టార్గెట్ చేస్తారన్నమాట. అది ఆటోమేటిక్ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది ప్రస్తుతానికి బిగ్ బాస్ హౌస్లో చాలా తెలివిగా గేమ్ ఆడుతూ ఉన్నారు. తెలియని గ్రూప్ గేమ్ ఆడుతూ ఉన్నారు. ఇది కరెక్టా కాదా? ఇలా గ్రూప్ గేమ్ ఆడటం కరెక్టా కాదా? ఏ గ్రూప్ గేమ్ ఆడుతున్నారని అన్న ఒక్కతోనే ఫస్ట్ టార్గెట్ చేసిన నిఖిల్ని టార్గెట్ చేసిన సోనియా, ఇప్పుడు అదే సోనియా నిఖిల్ వీళ్ళందరూ కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టే కదా, ఒకళ్ళకొకరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నట్టే కదా, పృథ్వీని ముందుకు తీసుకెళ్లాలనే కదా. ఇదే పని నబీల్ కావచ్చు, అలానే కొంత చిన్న చూపు ఉంటుంది ఓమాదిత్య మీద కన్ఫర్మ్గా వెళ్ళిపోతాడు అని చెప్పి. నబీల్లో ఫైర్ ఉంది కాబట్టి నబీల్ని కొంచెం జాగ్రత్త కంట కనిపెడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎవరెవరు పోటీగా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎవరు కాంపిటీటర్, ఆ కాంపిటీటర్స్ని ముందు చిన్నగా డౌన్ చేయటం, టార్గెట్ చేయటం, నెగిటివ్ చేయటం, ఇది చాలా కంటికి కనపడకుండా జరిగే ప్రక్రియ జరుగుతుందన్నమాట. చూద్దాం మరి ఇది చివరికి వాళ్ళకి బూమరాంగ్ అవుతుందా, వాళ్ళు అనుకున్నది సక్సెస్ అవుతుందా లేదు, జనాలు మరి ఆడియన్స్ చూస్తున్నారు, బిగ్ బాస్ చూస్తున్నాడు, దాని తగ్గట్టుగా బిగ్ బాస్ చేసే మార్పులు ఏంటి, సడన్గా 2.0 అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన తర్వాత ఆట స్వరూపం ఎలా ఉండబోతుంది. అదేవిధంగా నాగ్ సారు శనివారం వచ్చిన తర్వాత ఆయన ఇచ్చే ఇన్పుట్స్ వల్ల వీళ్ళ ఆటల్లో వచ్చే మార్పులు ఏంటి, లేదు వీళ్ళ ముగ్గురు కనుక ఆ ఆటను అర్థం చేసుకొని ఒకసారి చిన్న రివోల్ట్ లాగా కనుక తిరగబడితే అప్పుడు ఇంకా ఆట గేమ్ ఎలా ఉంటుంది. అంటే మీరందరూ తెలివిగా ఆడుతున్నారు, మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని కనుక కనిపెట్టగలిగి వీళ్ళు కనుక రివర్స్ అయితే కనుక అప్పుడు ఆట స్వరూపం ఎలా ఉండబోతుంది, ఆడియన్స్ ఇంతకు ఎవరిని ఎలా సపోర్ట్ చేస్తారో చూడాలి. ఏదైనా ఒక సెల్ఫిష్ గేమ్ అయితే లోపల స్టార్ట్ అవుతుంది. కంటెంట్ మాయలో పడుతున్నారు. కంటెంట్ని క్రియేట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క వే ఆఫ్లో ఉన్నారు. ప్రజెంట్ కంపల్సరీ అగ్రెసివ్ మోడ్లో యస్మిన్ ప్రేరణ ఆడుతున్నారు. చాలా అగ్రెసివ్ మోడ్ అంతే, మాటకి మాట చెప్పడం, అవసరమైతే రచ్చ చేయటం, సంచాలకుని బెదిరించడం, హావభావాలతో రక్తి కట్టించడం, ఏమాత్రం తేడా పడ్డా కూడా విరుచుకుపడటం, ఈ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు వాళ్ళు. సేమ్ ఇక్కడ సోనియా అలానే నిఖిల్, సో వీళ్ళందరూ కలిసి పృథ్వీ వీళ్ళందరూ కలిసి చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా ముందుకెళ్తున్నారు. అవకాశం వచ్చినప్పుడు పాయింట్ మాత్రం నీట్గా చాలా జాగ్రత్తగా పాస్ చేస్తున్నారు. తెలివిగా అందరితో కలిసి ఉంటూనే ఉన్నట్టుగానే సో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ ప్లానింగ్తో ముందుకు వెళ్తున్నారు అన్నమాట. సో అందుకనే వీళ్ళ ఆటను అర్థం చేసుకుంటూ వాళ్ళ ట్రాప్లో పడకుండా వీళ్ళు ఇండివిజువల్ గేమ్గా ఆడగలిగితేనే వీళ్ళు సర్వైవల్ అవుతారు. లేకపోతే వీళ్ళకి ఆట తెలిసే లోపలే, వాళ్ళ ప్లాన్ తెలిసే లోపలే వీళ్ళ ముగ్గురు బయటకు వచ్చినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. చూద్దాం మరి ఏం జరగబోతుందో. మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను చెప్పింది రైటా రాంగా, మేబీ నేను రాంగ్ కూడా అయి ఉండొచ్చు. సో దాని మీద మీ ఒపీనియన్, మీ కౌంటర్స్ కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.